దేవుని నామానికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానము చూసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వచనము. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. దేవుని సన్నిధిలో వారు యేసయ్య దగ్గరకు, యేసయ్య వారి బిడ్డలను ముట్టాలని, యేసయ్య వారి బిడ్డల మీద చేతులు ఉంచాలని దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి తల్లిదండ్రులైన వారు వారి బిడ్డలను తీసుకొని వచ్చారు. అలాంటప్పుడు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు ఏం చేశారంటే దేవుణ్ణి మాత్రమే చూపెట్టాలనుకున్నారు. కానీ యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము ఆ బిడ్డలను దగ్గరికి పిలుచుకొని వారిని ఎత్తుకొని వారిని కౌగలించి వారిని ముద్దు పెట్టుకున్నాడు. దేవుడు ముద్దు పెట్టుకోవటమే కాదు, ఆ బిడ్డల మీద ఆయన హస్తాన్ని నుంచి వారిని దీవించాడు. ఆ కాలంలో వారిని దీవించిన దేవుడు ఈ కాలంలో మన బిడ్డలను కూడా దీవించుటకు ఆయన సమర్థుడు గనక మన బిడ్డలను కూడా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు కనుక మన బిడ్డలను దేవుని సన్నిధికి అప్పగిద్దాం, దేవుని ఎదుట పెడదాం. దేవునికి స్తోత్రం. దేవుడి మాట దీవించునుగాక. ప్రత్యేకముగా మీ అందరికీ వందనాలండి. దేవుని నామానికి మహిమ.